స్వామి శరణం స్వామి. మరి రైడింగ్ గేర్ వేసుకుంటా. ఎక్కడ తిప్పాలి? అది తీసే ఉంది. ల్యాప్టాప్ పెట్టేసి ప్రసాదం ఇలా పెట్టేసి స్వామి. మన నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఏడికి వెళ్తున్నాం అంటే మధురై వెళ్తున్నాం స్వామి. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ ఉంది మధురై. మధురై వెళ్ళేసి మధురైలో దర్శనం చేసుకున్నాం స్వామి శరణము. ఇంకా పంబలో ట్రాఫిక్ మస్తు ఉంది. మధ్యాహ్నం ఎంత అయింది? 12:30 1 గంట అవుతుంది స్వామి. ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. ఆగిండా? ఏడి వస్తుండా? వాటర్ ఇటు తీసుకో. లేవు స్వామి ఈడ ఇక స్వామి శరణం మీరు శివము. ఇంకండి శివం వచ్చేసినాము. శివము పైన పార్కింగ్ వాళ్ళందరికీ. స్వామి ఈరోజు పంబలో అంతా అయ్యప్ప స్వామి దర్శనం అయితే అయిపోయింది స్వామి. ఇప్పుడైతే మేము పంబకి వెళ్తున్నాం. పంబ నుంచి అయితే మధురై వెళ్తున్నాము. మధురై ఇక్కడ నుంచి 220 కిలోమీటర్స్ ఉంది. స్వామి శరణం. ఈ మొత్తము అయితే మొత్తం కొండ, మన అయ్యప్ప స్వామి కొండలే. మధురై కూడా సేమ్ కొండల మీద నుంచే దిగి వెళ్ళాలి. తమిళనాడే కాబట్టి మొత్తం రూట్ అంతా ఇట్లాగే ఉంటుంది. స్వామి శరణము మధురైకి వెళ్ళడానికి సగం దూరం వరకు 100-120 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఇట్లాగే శబరిమల నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇట్లాగే ఉంటుంది స్వామి మధురైకి. ఈ పక్కన చెట్లు చూసారా? చెట్లకి కవర్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి గమ్ము. మనం రబ్బర్ తయారు చేస్తాం చూసారా, గమ్స్ అవి. హృదయం కులమాయం మధురైకి వెళ్ళే రూట్ ఇదే. ఇప్పుడు స్వాములు కూడా తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు అనుకుంటా. సాయంత్రం ఈవినింగ్ కల్లా మధురై వెళ్తాము. మధురై స్టే చేసేసి చూడండి కుమవేలి ముక్కుట్టుతారు స్వాములు అంతా ఇటే వస్తున్నారు. మరి తమిళనాడు వెళ్తున్నారా? మరి మనమైతే మధురై వెళ్తున్నాం. స్వామి శరణం. మధురై మీనాక్షి అమ్మవారు. చూసుకొని వెళ్ళాలి. ఇక ఈ మలుపుల్లోనే గంటలు పట్టిద్దాను నాకు. ఎక్కడైనా ఆగుదాం 2 గంటలు స్వామి. ఎక్కడ? చెట్టు నీళ్ళు ఉంటాయి ఎట్లా మన దగ్గర బిస్తర్లు ఉన్నాయి కదా. వీడియోస్ కూడా ఎంత హైట్ నుంచి డౌన్ నుంచి హైట్కి స్వామి శరణం. మధురైకి వెళ్ళే రూట్ ఇట్లుంటుందా? శబరిమల నుంచి మళ్ళీ అప్ ఎక్కాలి. చెప్పు స్వామి ఎక్కడ? చూస్తున్నా స్వామి. మనం ఛార్జింగ్లు కూడా పెట్టుకునేటట్టు ఉండాలా. 2 గంటలు నిద్రపోతే చాలు. ఎవరో ఒకరిని అడిగితే ఏమవుతుంది? అనిపించాలి కదా.
లేదు ఇచ్చేటట్టు ఉండాలి కదా. మీకు అనిపిస్తే కుమ్మిలి సైట్ వెళ్ళాలి మనం. కుమ్మిలి కుంబిలి హైవే ఎంతసేపు ఆరామ్సే కొట్టేయచ్చు. అదే కదా సైట్ చూపిస్తుంది. శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే మధురై అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. 195 కిలోమీటర్స్ చూపిస్తుంది. 4 hours చూపిస్తుంది. 195 కిలోమీటర్స్. ఇక్కడ చూస్తేనో గింత గల్లీలే ఉన్నాయి. స్వామి శరణము ఈ గల్లీలో తిప్పుకోవడానికే టైం పడుతుంది నాకు. 4 hours గల్లీల వలన లేకపోతే ఏందో అర్థం కావట్లేదు. స్వామి అయ్యప్ప చాలా మెల్లగా వెళ్తున్నాయి బండ్లు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. తమిళనాడులో నేను చాలాసార్లు ఇవే జెండాలు చూసిన సిపిఐఎం అని. ఇప్పుడు మళ్ళీ అవే ఉన్నాయి. స్వామి శరణం చూడండి. మధురై వెళ్ళే రూట్లో చూడండి వ్యూ మస్తుంది. మొత్తం లోతే అంతా కొండల లోపల. ఈ నుంచి ఈసారి కనిపిస్తే వ్యూ చూపిస్తాం మీకు. స్వామి శరణం ఇగో ఇదే వ్యూ. పెద్దగా ఉంది వ్యూ. మొత్తం కొండల మొత్తం లోతే ఆడ. రైడర్స్ చూడరు ఇక్కడ. ఒక రైడర్స్ ఎక్కడ కేరళ రైడర్స్ మొత్తం కేరళ వాళ్ళే ఉంటారు రైడర్స్. మధురై రూట్ మొత్తం మామూలుగా లేదు అయ్యప్ప. అంతా అడ్వెంచర్ మీద ఇంకా పెద్ద అడ్వెంచర్లు ఉంది. స్వామి శరణం స్వామి. ఎస్టర్డే నైట్ వచ్చేసి మాకు ఛార్జింగ్ ఫోన్లో లేదు, అలాగే రూమ్ స్టే కూడా చేయలేదు స్వామి. నాన్ స్టాప్గా వచ్చాము. ఛార్జింగ్ లేక గోప్రోకి కూడా వీడియోలో అయితే పెట్టలేదు స్వామి. ఎస్టర్డే అయితే ఫుల్ వర్షం పడ్డది. ఆ వర్షంలో ఇట్లాగే వచ్చాము. ఈరోజు Day 2 స్వామి. మధురైలో వచ్చేసి మేము స్టే చేసిన రూమ్ ఇదంతా. స్వామి శరణం స్వామి. స్వామి శరణం అప్ప. ఈరోజు మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నైట్ వచ్చాము. నైట్ వచ్చేప్పుడు 10 o'clock అయింది స్వామి. మా స్వామి లాక్ వేస్తున్నారు కదా. ఇప్పుడైతే మేము మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. 10 o'clock అయింది. మా స్వామి నేను ఇద్దరే కలిసి వెళ్తున్నాము. ఇంకొక 2 గంటల్లో అయితే దర్శనం అయిపోతుంది. అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటనే చూపిస్తాను. స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప. కిందకైతే వెళ్దాం అయ్యప్ప. మేము ఉంటున్నట్టు హోటల్ ఇది బాగుంది. చాలా తక్కువ రేట్కి వచ్చింది. మా స్వామి ఇది అటు వెళ్తున్నాడు. స్వామి అటు వెళ్తున్నాం. మేము కూడా వెళ్ళాం. ఇక్కడ వెళ్ళాలి టెంపుల్. మీకు కనపడుతున్న స్వామి అమ్మవారు మధురై మీనాక్షి గోపురం దగ్గరగా తీసుకున్నాము. రూము పక్కన షాపులు కానీ చూస్తున్నాము. 10 అయింది టైం అయినా మన అమ్మవారి దగ్గరికి వెళ్ళి లాక్ చేద్దాం. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే మనం స్థల పురాణం కనుక్కుందాం స్వామి. మధురై పాలకుడు మలయధ్వజ పాండే చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీమాత చిన్నపాప రూపంలో భూమి మీదకు వచ్చింది. ఆమెను పెళ్లాడడానికి శివుడు అంటే మహాదేవులు వారు సుందరేశ్వరుడిగా అవతరించారు. అమ్మవారు పెరిగి పెద్దదైన తర్వాత ఈ నగరాన్ని అయితే పాలించారు. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి అయితే బయలుదేరారు. అయితే వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు సమయం కొంచెం లేట్ రాకపోవడంతో సహా, అంటే లేట్ అవ్వడం వల్ల ఇక్కడే స్థానిక దేవుడైన పవలాక నవలై పరిమాలు ఈ వివాహం అయితే జరిపించారు. ఈ వివాహానికి ప్రతి ఏటా చిత్తారై తిరువాలుగా వేడుకనైతే నిర్వహిస్తారు. ఇదైతే మన మధురై మీనాక్షి అమ్మవారు చరిత్ర. ఇక్కడైతే టెంపుల్లో అయితే నాట్ అలవాడు. చూసారు కదా వీడియో. అసలు ఫోన్లు కూడా నాట్ అలవాడు. బయట నుంచి అయితే వీడియో చూపిస్తున్నాం. బయట అయితే లోపల అమ్మవారిది ఏమంటారు, అమ్మవారిని అయ్యవారిని అందరినీ అయితే తీసుకొని ఒక రథం మీద తీసుకొని వచ్చారు. మేము లోపల చూసాము. ఇక్కడ బయట అయితే భజన చేస్తూ పూజ అమ్మవారికి అయితే చేస్తున్నారు భజన. ఇదంతా చూడండి డప్పు కొడుతూ. మనకైతే అర్థం అవట్లేదు లాంగ్వేజ్, బట్ లోపల నుంచి అయితే నేను అమ్మవారిని చాలా బాగా దర్శనం చేసుకున్నా. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. ஓங்க நட்டவன் வேள்வி மல்க
సాంశనం స్వామి ఈరోజు వచ్చేసి మేము మదురై వచ్చాము కదా, నైట్ మదురై వచ్చాము. 10 అయింది. ఇప్పుడు వచ్చేసి మీకు రూమ్ అంతా చూపించే కదా. ఇప్పుడైతే లగేజ్ అంతా సర్దేసుకున్నాము. మా స్వామి కూడా రెడీ అయిపోయింది. ఇంకో మంచి దర్శనం అయితే అమ్మవారిది అయింది. అలాగే ఊరేగింపు ఏదో జరిగింది అమ్మవారిది, అది కూడా దర్శనం చేసేసుకున్నాము. కొంచెం వీడియో ఫోన్లో అయితే నాటాలో స్వామి అక్కడ మొత్తం అయితే దర్శనం చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా జరిగింది. టైం అయితే 1.5 hour పట్టింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే మేము మదురై నుంచి ఎక్కడికి వెళ్తున్నాం స్వామి? అరుణాచలం అయితే వెళ్తున్నాం స్వామి. ఇప్పుడు టైం 2 అయింది. ఈవినింగ్ కల్లా అక్కడ అరుణాచలంకి వెళ్ళిపోతాం. స్వామి శరణము. ఇక స్వామి శరణమయ్యప్ప. వీడియో మాత్రం లైక్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు కంపల్సరీ. ఓకేనా? స్వామి శరణమయ్యప్ప. కిందకైతే వెళ్దాము. రిసెప్షన్కి వెళ్ళేసి డీటెయిల్స్ ఏముందో ఇచ్చేసి మనం వెహికల్ దగ్గరికి వెళ్ళేసి వెళ్ళిపోతాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే మా స్వామి నేను అయితే బయలుదేరుతున్నాం. కిందకి వెళ్ళేసి రూమ్ అయితే కట్టాలి. అసలు మీకు చెప్తాను, 3rd డే ఇది శబరిమల నుంచి. ఈ వీడియో దొరకడానికి నాకు చాలా బ్యాకప్ తీసుకున్నాను స్వామి. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో. ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాము. ఇప్పుడు మేమైతే 1 డే మేము స్టే చేయకుండా నాన్ స్టాప్ బండి మీద రావడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, అంతేకాకుండా మదురైకి వచ్చేటప్పుడు వర్షం అయితే గట్టిగా పడ్డది స్వామి. దానివల్ల కూడా వీడియోస్ అప్లోడింగ్కి చాలా ఇబ్బంది పడ్డాను నేను. డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడైతే మా ఫ్రెండ్ రూమ్ అయితే అమౌంట్ పే చేసేస్తున్నాడు. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వెళ్ళాల్సింది అరుణాచలం అయితే వెళ్తాము. ఇక్కడ హోటల్ అయితే చాలా బాగుంది. మాకైతే 1000 రూపీస్కి ఇచ్చారు. అందులోనూ మేము అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము. రథోత్సవం లోపల ఏదో జరిగింది, అమ్మవారి అయ్యవారిని తీసుకొచ్చి అది కూడా చాలా బాగా చూశాను. ఈ హోటల్ కూడా చాలా బాగుంది. ఈ హోటల్ ఫోన్ నెంబర్ కూడా మీకు వీడియోలో కనపడి ఉంటుంది. ఎవరైనా రావాలంటే తప్పకుండా రండి. చాలా బాగుంది సర్వీస్ అయితే. స్వామి శరణమయ్యప్ప. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి. కిందకైతే వచ్చాం స్వామి. స్వామి శరణము. ఇప్పుడైతే ఇక మా స్వామి నేను అటు మనం దర్శనానికి వెళ్ళింది. ఇక వెహికల్ తీసేసుకొని వెళ్ళిపోతాం. ఒక జ్యూస్ అయితే తాగేసి వెళ్ళిపోతాం స్వామి. నాడుతుంది.